94 మందితో తెలుగుదేశం పార్టీ ఎన్నికల తొలి జాబితాని విడుదల చేసిన క్షణంలోనే టీడీపీలో ఒక అసమ్మతి అయితే బొగ్గమంటోంది. మొత్తం ఇక్కడ అనంతపురం, పెనుగొండతో పాటు విశాఖ, విజయనగరం జిల్లాలు అయితే గుంటూరు, వీటన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో సీట్లు రాని నేతలు ఇంత అసంతృప్తికి గురవుతున్నారు. అదేవిధంగా కొంతమంది సీనియర్లకు కూడా అంటే గంట, ఎరపతినేని, ఆనం, సోమిరెడ్డి, గోరంట్ల, పీతల సుజాత, కళా వెంకట్రావు, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, ఆలపాటి రాజా, మండల బుద్ధప్రసాద్, వీళ్ళందరికీ కూడా కొంతమంది సీనియర్స్కి కూడా ఈ తొలి జాబితాలో సీట్లు రాకపోవటం అనేది ఆశ్చర్యంగా ఉంది. అయితే ఈ వీళ్ళ స్థానాలని జనసేన కోరుతుందా, లేకపోతే వాళ్ళని కావాలని అక్కడ పెండింగ్లో ఉంచారా అనేది కూడా ఆసక్తికర పరిణామంగా ఉంది. దీంట్లో బుద్ధప్రసాద్, మండల బుద్ధప్రసాద్ సీనియర్ నేత ఎవరైతే ఉన్నారో తనకి సీట్ రాకపోవటం వల్ల పూర్తి అసంతృప్తికి లోనయ్యారు. ఇక రాజకీయాలకే దూరం అవుతామనే ప్రకటన చేయటం జరిగింది. ధనమే ఈ మొత్తం కూడా సీట్లను శాసిస్తోంది అని కూడా బుద్ధప్రసాద్ చెప్పడం జరిగింది. ఇదంతా కూడా చూసినట్లయితే తెలుగుదేశంలో అసలు తొలి జాబితానే ఇంత ప్రకంపనలు లేపిందంటే మిగతా జాబితాలు అంటే ఇప్పటికే ఒక 5 స్థానాలనే జనసేన ప్రకటించింది. కాబట్టి ఇంకా 24 ఇంకా 19 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. కాబట్టి ఎవరి స్థానాలు కోల్పోతుంది అనేది కూడా ఒక ఆశ్చర్యంగా ఉంది. అయితే ఇక్కడ రాజమండ్రి రూరల్ విషయంలో బుచ్చయ్య చౌదరి తన సీటు తనకే ఉంటుంది, చంద్రబాబు నుంచి హామీ లభించింది అనేది చెప్పడం జరిగింది. అయితే ఈ తొలి లిస్టులో రాజమండ్రి రూరల్ ప్రకటించలేదు కాబట్టి అది బుచ్చయ్య చౌదరికి వస్తుందా, జనసేన నుంచి ఆశిస్తున్న కందుల దుర్గేష్కి వెళ్తుంది అనేది అయితే ఒక డైనమాలో ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఇది కూడా ఉంది. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జనసేన నుంచి అనకాపల్లి టికెట్ని కొణతాల రామకృష్ణ కేటాయించడం జరిగింది. కాబట్టి అక్కడ కొణతాల రామకృష్ణని జనసేనలోకి తీసుకొని ఈ అనకాపల్లి టికెట్ ఇవ్వటం పట్ల టీడీపీ అయితే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. అక్కడ టీడీపీ టికెట్ ఆశిస్తున్న వాళ్ళైతే ఇప్పటికే రాజీనామాలకు సిద్ధపడ్డారు. అయితే మొత్తం మీద ఈ తొలి జాబితా వ్యవహారం అయితే జనసేన టీడీపీల మధ్య పొత్తేమో కానీ ఈ టీడీపీలో తీవ్ర నిరసనలకైతే ఇదైంది. వీటన్నిటినీ కూడా ఏ విధంగా చంద్రబాబు నాయుడు సముదాయిస్తాడు ఏంటి అనేది అయితే ఇక్కడ చూడాల్సిన విషయం. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.